ఒక నిమ్మకాయ మీద మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు పేరు వాళ్ళ అమ్మగారి పేరు రాసేసి ఒక మేకు తీసుకొని దాని మీద 3 సార్లు ఊది ఆ మేకును ఆ నిమ్మకాయ గుచ్చినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వం కోల్పోయి రోడ్డు మీదకి రావడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక మంత్రంతో కూడిన నిమ్మకాయతో ప్రయోగం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం గురించి మీరు మొత్తం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో అనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల మీకు ఏంటంటే నేనేం చూస్తున్నాను అనేది మీకు అర్థం కాదు మాట ముందు క్లారిటీ. దానికోసం ఏంటంటే చక్కగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అయితే చాలామంది మన వీడియోస్ అనేది వాళ్ళ ఛానల్లో పెట్టుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు అనేది ఇచ్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ నేనేం చెప్పేది ఏంటంటే పెట్టుకున్నారు, కాకపోతే అక్కడ మీరు అన్నిటిలోనూ నా వీడియోసే ఉన్నాయి, నా వాయిస్ ఏముంటుంది, కానీ ఫోన్ నెంబర్ మార్పుగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి నాకుంది రెండు ఛానల్, ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్, ఇంకోటి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. ఈ రెండిట్లో నాది ఒకటే నెంబర్ ఉండేది అన్నమాట. మీరు నాతో మాట్లాడాలి, ఏదన్నా నా ద్వారా మీరు పొందాలనుకున్నప్పుడు ముందు మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్లు చూసుకోండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉంటారు. శక్తి సాధన తెలుగు ఛానల్లో 2,15,000 మంది ఉన్నారు. అదేవిధంగా మంత్రసిద్ధి తెలుగు ఛానల్లో 46,000 మంది ఉంటారు అన్నమాట. వీటిని బట్టి మీరు చూసుకొని అప్పుడు మన ఛానల్ ఒకే నెంబర్ ఉండేది అన్నమాట. ఆ నెంబర్ కూడా నేను వీడియోలో ఇస్తాను, మీరు చూసుకోండి మాట. దాని పక్క మీరు ఏదన్నా నా ద్వారా పొందాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది నా వీడియోస్ పెట్టుకొని వాళ్ళ నెంబర్లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ జనం అనేది ఎక్కువగా మోసపోతున్నారు అన్నమాట. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి వాటికి 2 సార్లు. అదేవిధంగా ఇక్కడ మీకు నేను తెలియజేసేది అంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మనం అమావాస్య రోజున చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పవర్ఫుల్ రోజు అమావాస్య. ఈ నెల 25వ తారీఖున అమావాస్య అనేది మనకు ఉందన్నమాట. బుధవారం వచ్చినట్లుగా ఉంది. మీరు చక్కగా చూసుకోండి. ఆ రోజు మీరు సొంతగా ఒక నిమ్మకాయ తెచ్చుకోండి. ఒక పచ్చగా ఉండే ఒక నిమ్మకాయ తెచ్చుకోండి. పసుపు రంగు కాదు, పచ్చగా ఉండే నిమ్మకాయ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయ మీద మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అటువంటి శత్రువు పేరును మీరు ఆ నిమ్మకాయ మీద రాయండి. రాసేసి అదేవిధంగా దాని ఎదురుగా వాళ్ళ అమ్మగారి పేరు రాయండి. ఒకవేళ వాళ్ళ అమ్మగారి పేరు తెలియకపోతే అవ్వ అని రాయండి అనమాట. ఇది వచ్చేసి ఒక బ్లాక్ పెన్తో రాయండి. ఒక బ్లాక్ పెన్తో నిమ్మకాయ మీద రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఒక మంత్రం అనేది మీకు వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ మంత్రం వచ్చేసి మీరు 101 సార్లు చదవాలి. 101 సార్లు చదవాలన్నమాట. అది చదివి అప్పుడు మీరు ఒక మేకు తీసుకొని ఆ మేకు మీద మీరు 3 సార్లు ఊదాలి. ఊదిన తర్వాత అప్పుడు ఆ మేకు మీద ఈ నిమ్మకాయను గుచ్చాలన్నమాట. ఎక్కడైతే శత్రు పేరు రాసిందో దాని మీద గుచ్చాలి. గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో అంటే గుండె తీసుకొని పెట్టిన పర్వాలేదు, లేకపోతే ఎవరు చూడని ప్రాంతం దాన్ని పడవేసినా పర్వాలేదు అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక శక్తివంతమైన మీరు ఈరోజు మీకు నిమ్మకాయ శత్రు నాశన మంత్ర ప్రయోగాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఆ మంత్రం ఏంటంటే యా కహారు యా కావేజ్ ఈ మంత్రం మాట. ఈ 2 కలిపి ఒకేసారి చదవాలి. అది నేను రాసి చూపిస్తాను, మీరు చక్కగా చూసుకోవచ్చు అన్నమాట. ఆ మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ముందుగా నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ మీద మీ శత్రు పేరు వాళ్ళ అమ్మగారి పేరు రాసి ఉంటారు. కాబట్టి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు చదవాల్సిన మంత్రం ఏంటంటే ఈ మంత్రం చదవాలన్నమాట. ఈ మంత్రం వచ్చేసి సల్లల్లాహు అలాహి వసల్లం అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఇక్కడ 3 రాసి చూసుకోండి. ఈ 3 సార్లు చదవాలి. చదివిన తర్వాత అసలు మెయిన్ మంత్రం వచ్చేసి ఇది మాట. ఇది వచ్చేసి 101 సార్లు చదవాలి. చేతిలో నిమ్మకాయ పెట్టుకుంటారు. యా కహారు యా కావేజ్ అని యా కావేజ్ అని ఒకే మంత్రం మాట. ఇది చదవాలి. అట్లా ఈ 2 కలిపి చదివిన తర్వాత 1 వచ్చింది. అట్లా మొత్తం 101 సార్లు చదవాలి. అంటే ఇది ఒకసారి కాదు. యా కహారు యా కావేజ్ ఒకసారి, యా కహారు యా కావేజ్ రెండోసారి, యా కహారు యా కావేజ్ ఈ 3 సార్లు. ఈ విధంగా 101 సార్లు ఆ నిమ్మకాయ మీద చదవాలి. నిమ్మకాయ మీద చదివిన తర్వాత మళ్ళీ ఈ 101 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇదే మంత్రాన్ని మళ్ళీ లాస్ట్లో 3 సార్లు చదవాలి. అంటే మీకు అర్థం కాదని రాశాను, ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి రాశాను అనమాట. మళ్ళీ సల్లల్లాహు అలాహి వసల్లం అనేది మళ్ళీ 3 సార్లు చదవాలి. చదివిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మేకు తీసుకొని ఆ మేకుతో ఎక్కడైతే శత్రువు పేరు రాసినారో ఆ శత్రువు పేరు మీద ఆ మేకును గుచ్చండి. గుచ్చిన తర్వాత ఇది గుచ్చే ముందుగా మీరు ఏం చేస్తారు 3 సార్లు ఊదండి. ఆ మేకు మీద అని ఊదండి. 3 సార్లు ఊదండి. ఊదిన తర్వాత అప్పుడు ఆ మేకుని ఆ నిమ్మకాయ మీద గుచ్చేసి తీసుకెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతాలు కప్పెట్టేసేయండి. లేదంటే ఎవరు చూడని ప్రాంతాలు పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది. ఈ విధంగా చేసినట్లయితే ఆ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచనాన్న పడిపోతారు. పూర్తిగా లేకుండా జీవితాంతం మంచంలో ఉండిపోతారు. లేదంటే సర్వం కూలిపోవడం జరిగింది, రోడ్డు మీద రావడం జరిగింది. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఒకసారి చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇటువంటి అన్ని మంచి పద్ధతిలో కాదు కాబట్టి వాళ్ళ వల్ల నిజంగా మీరు అంటే అన్నీ కోల్పోయి ఉంటేనే చేయండి. అంతేగాని మీరు చిన్న మాటకి పెద్ద మాట వాళ్ళు ఏదో అన్నారని మీరు కోపతాపది ఇటువంటి ప్రయోగాలు చేయవద్దన్నమాట. అయితే ఎవరైనా సరే
మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు నెంబర్ అనేది వాట్సాప్లో ఇస్తారు. మీకు వశీకరణ తాయత్తులు కానీ, ధన వశీకరణ, జన వశీకరణ, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయత్తులు కానీ, ధన రాబడి కోసం యంత్ర మంత్రాలు అనేవి మన ఛానల్ ద్వారా నేను అందరికి పంపిస్తున్నాను అనమాట. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్తో నన్ను కాంటాక్ట్ అయితే మీకు పంపించడం అనేది జరిగింది అనమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయొద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.